కుముదుడి సలహాలు. కొంతనపురానికి కుముదుడు కొత్తగా వచ్చాడు. అతడికి పొరుగున ఉండే ప్రదీపుడికి నిదానస్తుడని తెలివైనవాడని పేరు. అతడికి కుముదుడులాగే పెద్ద మండువా ఇల్లు, 10 ఎకరాల పొలం, అనుకూలవతి అయిన భార్య, ఒక కొడుకు కూతురు, ₹1,00,000 నిలవ ఉండటమే కాదు, ఇద్దరు సమవయస్కులు. వచ్చిన తొలి రోజునే కుముదుడు ప్రదీపుణ్ణి కలుసుకొని, నీ గురించి విని నీ పొరుగుకు వచ్చాను. ఈ ఊళ్ళో స్థిరపడటానికి నాకు నీ సలహాలు కావాలి అని అన్నాడు. ప్రదీపుడు నవ్వి, నేనెవరికీ సలహాలు ఇవ్వకూడదని ఒట్టు పెట్టుకున్నాను. ఏమీ అనుకోకు, సలహాలు లేకపోయినా మనం స్నేహంగా ఉండవచ్చు అని అన్నాడు. కుముదుడు కూడా నవ్వి, సలహాలు లేకుండా స్నేహం కుదరదు. నువ్వు నాకు సలహాలు ఇవ్వకపోతే నేను నీకు సలహాలు ఇస్తాను, సరేనా అని అన్నాడు. నాకు ఎవరి సలహాలు నచ్చవు. ఒకరి సలహాలు నచ్చవు కాబట్టి నేను ఇతరులకు సలహాలు ఇవ్వకూడదని ఒట్టు పెట్టుకున్నాను. నువ్వు నాకు సలహాలు ఇవ్వటం ప్రయోజనం లేని పని. తెలివైనవాడు ప్రయోజనం లేని పనికి పూనుకోడు అంటూ ప్రదీపుడు కుముదుణ్ణి హెచ్చరించాడు. నేను నీకు సలహాలు ఇస్తాను, నీ అభిప్రాయం తప్పని రుజువు చేస్తాను అన్నాడు కుముదుడు సవాలు చేస్తున్నట్టు. అప్పటికి ప్రదీపుడు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. ఆ తర్వాత ఒక రోజున వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు కుముదుడు ప్రదీపుడితో, ₹1,00,000 నిలవ ఉన్నది కదా, తెలివైన వాడివి, వడ్డీ వ్యాపారం చేసి డబ్బును పెంచుకో అని సలహా ఇచ్చాడు. అప్పు తీసుకున్న వాళ్లకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల వాళ్ళు అన్న ప్రకారం అప్పులు తీర్చలేరు. వాళ్ళ మీద జాలి పడితే అది అలుసుగా తీసుకొని కొందరు మోసం చేస్తారు. అందుకే వడ్డీ వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలంటే జాలి, దయాగుణం ఉండకూడదు. కర్కోటకంగా వ్యవహరించాలి. అది నాకు చేత కాదు, కాబట్టి భారీ నష్టం తప్పదు అంటూ ప్రదీపుడు ఆ సలహాను త్రోసిపుచ్చాడు. కొన్నాళ్లు ఊరుకొని కుముదుడు ప్రదీపుడికి ఇంకొక సలహా ఇచ్చాడు. నీ కొడుకు బాగా చదువుకున్నాడు కదా, వాడికి పట్నంలో మంచి ఉద్యోగం వస్తుంది. వాణ్ణి అక్కడికి పంపు. నీ కూతురు కోసం ఇల్లరికపు అల్లుణ్ణి తెచ్చుకో. వాడు వ్యవసాయం చూస్తాడు. వృద్ధాప్యంలో కొడుకు పంచన కోడలి సంరక్షణలో ఉండాల్సిన అవస్థ తప్పుతుంది. కన్న కూతురు తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఈ సలహా కూడా ప్రదీపుడికి నచ్చలేదు. అదేమని అడిగితే, భార్యాభర్తలు అరమరికలు లేకుండా కలిసిమెలిసి జీవిస్తేనే ఆ దాంపత్యం బాగుంటుంది, రాణిస్తుంది కూడా. తల్లిదండ్రుల వద్ద ఉన్నంతకాలం ఆడపిల్ల భర్తను పరాయివాడిగా చూస్తుంది తప్ప తన వాడు అనుకోదు. అమ్మాయి అత్తింట ఉండటమే మంచి సంప్రదాయం. నాకు తెలిసి ఇల్లరికపు అల్లుణ్ణి తెచ్చుకున్న వారెవరూ సుఖపడలేదు. ఇక కోడలి సంగతంటావా, పరాయి ఇంటి పిల్ల మనలో కలిసిపోవటానికి వచ్చిందన్న జ్ఞానం మనకుంటే గొడవలన్నీ రానే రావు అంటూ వ్యాఖ్యానించాడు. మరి కొన్నాళ్లు గడిచాయి. ఆ ప్రాంతంలో బందిపోట్ల బెడద వచ్చింది. ఉన్నట్టుండి బందిపోటు దొంగలు ఏదో ఒక గ్రామంలో ప్రవేశించి దోచుకొని వెళ్ళిపోతున్నారు. రాజభటులకు సమాచారం అందేలోగా అంతా ముగిసిపోతున్నది. ఆ కారణం వల్ల ప్రతి గ్రామంలోనూ యువకులందరూ కట్టుగా చేరి సైనిక శిక్షణ పొంది ఆయుధధారులై గ్రామాల సంరక్షణకు పూనుకున్నారు. అయినా బందిపోట్ల ముఠాలు దాడి చేస్తూనే ఉన్నాయి. కొన్ని చోట్ల గ్రామస్తులు విజయం సాధిస్తే మరికొన్న చోట్ల బందిపోట్లు విజయం సాధిస్తున్నారు. ఎప్పటిలాగే కుముదుడు ప్రదీపుడికి సలహాలు ఇస్తూ, డబ్బంతా ఇనపెట్టులో ఉంటే దొంగలు దోచుకుపోతారు. వాళ్ళ ప్రమాదం తగ్గేదాకా డబ్బు, నగలు పెరట్లో పాతిపెట్టడం మంచిది అని అన్నాడు. ఈ సలహాను కూడా ప్రదీపుడు తోసిపుచ్చాడు. ఉన్నదంతా పెరట్లో పాతిపెడితే ఇనపెట్టె ఖాళీగా ఉంటుంది. దొంగలు అనుమానించి చావతన్ని మన చేత నిజం కక్కిస్తారు. నీ సలహా బాగాలేదు అని అన్నాడు. అయితే ఏం చెయ్యాలి అన్నాడు కుముదుడు. నేనేం చేస్తానో నీకు చెప్పను, నువ్వేం చేశావని నిన్ను అడగను అన్నాడు ప్రదీపుడు. మరికొన్ని రోజులు గడిచాయి. జమీందారు రంగరాయుడి తల్లికి పెద్ద జబ్బు చేసి చచ్చిపోతుంది అనుకున్నారు. కానీ ఆవిడకు పూర్తిగా నయమై సంపూర్ణ ఆరోగ్యవంతురాలు అయ్యింది. త్వరలో ఆమెకు 75 సంవత్సరాలు నిండుతాయి. ఆ సందర్భంగా రంగరాయుడు పెద్ద ఎత్తున వేడుకలు తలపెట్టాడు. ఆ వేడుకలకు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ ఆహ్వానించాడు. అతిథి మర్యాదలకు చక్కని ఏర్పాట్లు చేయించాడు. కాలినడకన వచ్చే వారి కోసం చలువ పందిళ్లు వేయించాడు. ఎడ్ల బండ్ల మీద వచ్చేవారి కోసం
ఉచిత వసతి సౌకర్యం ఏర్పాటు చేశాడు. గుర్రపు బళ్ళు మీద వచ్చే వారి కోసం ప్రత్యేక వసతి సదుపాయం ఉన్నది. ఇది విన్న కుముదుడు ప్రదీపుణ్ణి కలుసుకొని, నువ్వు చాలా తెలివైన వాడివి. జమీందారుకు చేరుకైతే నీ తెలివికి రాణింపు గుర్తింపు ఉంటుంది. ఒక గుర్రబండి కొను, అందులో వేడుకలకు వెళ్ళు, ప్రత్యేక సత్కారం పొందు. తిరిగి వచ్చాక గుర్రబండిని రవాణా సాధనంగా ఉపయోగించి డబ్బు సంపాదించవచ్చు అని అన్నాడు. దీనికి ప్రదీపుడు నవ్వి, జమీందారు అతిథులను హోదాను బట్టి గౌరవిస్తున్నాడు కాబట్టి ఆయనకు తెలివితో నిమిత్తం లేదు. గుర్రబండితో నా హోదాను పెంచుకుంటే ఆ హోదాకు తగ్గ కానుకలు కూడా ఇచ్చుకోవాలి. రాజుల స్నేహం కత్తి మీద సాము వంటిది. వారికి దూరంగా ఉండటమే నాకు ఇష్టం. అసలంటూ వెళ్ళకపోతే ఆహ్వానాన్ని మన్నించలేదని చెడ్డ పేరు. కాబట్టి కాలినడకన వెళ్ళి ఏ గుర్తింపు పొందకుండా జమీందారు వేడుకల్లో పాల్గొని వస్తాను. గుర్రబండితో వ్యాపారమంటావా? నేను వ్యవసాయదారుణ్ణి, వ్యాపారం నాకు చేత కాదు అంటూ ఆ సలహాను త్రోసిపుచ్చాడు. మరి కాలినడకన వెళితే మనకు పర్వాలేదు, కానీ మన ఆడవాళ్ళు ఎలా నడుస్తారు? నీ తెలివి తెల్లారినట్టే ఉన్నది అన్నాడు కుముదుడు చిరాగ్గా. నీ సంగతి నాకు తెలియదు, కానీ ఈ విషయంలో నేను నీ సలహా ఏమాత్రం పాటించను. జమీందారు వేడుకలకు నేనొక్కడినే వెళతాను. నా కుటుంబాన్ని తీసుకొని వెళ్ళను అన్నాడు ప్రదీపుడు తను చిరాగ్గా. కుముదుడు ఒక్క క్షణం ఆగి, ఇరుగు పొరుగున ఉంటున్నాము, కొన్ని విషయాల్లోనైనా కలిసిమెలిసి ఉండాలి. నేను వేడుకలకు నా భార్యను పిల్లల్ని తీసుకొని వెళదామనుకున్నాను. మీ వాళ్ళు రాకపోతే మా వాళ్ళు రానంటారు. నాకు నీతో రాక తప్పదు అని చాలా నిష్ఠూరమాడి వెళ్ళిపోయాడు. అనుకున్న రోజుకు కుముదుడు ప్రదీపుడు జమీందారు ఉండే ఊరికి వెళ్ళి వేడుకల్లో పాల్గొని వచ్చారు. జనం బాగా ఎక్కువగా వెళ్లడం వలన ఊరంతా తొడతొక్కిడి అయ్యింది. వచ్చిన ఆడవాళ్లకు చాలా ఇబ్బంది అయ్యింది. కొందరికి జనం తోపిడితో దెబ్బలు తగిలి, కొందరికి రోగాలొచ్చి పట్నం తరలిచ్చి వెళ్లారు. అందుకు అతిథులు గుర్రబళ్లను ఎడ్లబళ్లను వాడుకోవటం జరిగింది. అతిథి మర్యాద కంటే అతిథుల వల్ల జమీందారుకు లభించిన కానుకలు ఎక్కువ అనిపించాయి. ఇక్కడ ఉండటం ఇబ్బంది అనిపించి అనుకున్న దానికంటే కాస్త ముందుగానే కుముదుడు ప్రదీపుడు తిరిగి ప్రయాణం కట్టి అర్ధరాత్రి వేళకు కుందనపురం చేరుకున్నారు. ఆ సమయంలో కుందనపురం గగ్గోలుమంటున్నది. ఊళ్ళోకి బందిపోటు దొంగలు చడీ చప్పుడు లేకుండా ప్రవేశించారట. ఒక ఇంటికి వెళ్ళి ఇనప్పెట్టి తలుపులు తెరిచి అందులో ఏమీ లేదని ఉక్రోషం వచ్చి ఇంటిల్లిపాదిని చావబాదారట. అక్కడ్నుంచి కుముదుడి ఇంట్లో ప్రవేశించారట. అతడి ఇనప్పెట్టిలో నుంచి 10,000 రూపాయలు, 2 తులాల బంగారం దోచుకొని బయటపడుతూ యువసేన కళ్ళబడ్డారు. వాళ్ళు బందిపోట్లను బంధించి కుముదుడి సొమ్ము అతడింట్లో అందజేశారు. బందిపోట్లు పడ్డ మొదటి ఇంట్లో వాళ్ళ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉన్నది. అందరికీ వైద్య చికిత్స జరుగుతున్నది. ఇదంతా విని, నువ్వు చాలా అదృష్టవంతుడివి అన్నాడు ప్రదీపుడు కుముదుడితో. నాది అదృష్టం కాదు, తెలివి అన్నాడు కుముదుడు గొప్పగా. ఏం తెలివో మరి? నీ తెలివంతా ప్రయోజనం లేని పనులకే వృధా అయిపోతున్నది. నాకు సలహాలు ఇవ్వటం మానే వరకు నీ తెలివి నేనొప్పుకోను. నీకు జరిగిన మేలు నీ అదృష్టం మాత్రమే అన్నాడు ప్రదీపుడు. ఇందుకు కుముదుడు చిరునవ్వు నవ్వి, నీకు సలహాలివ్వడంలోనే నా ప్రయోజనమున్నది. నేను నీకు సలహాలిస్తున్నానని నువ్వు అనుకున్నావు, కానీ నిజానికి నేను నిన్ను ఒక కొత్త పద్ధతిలో సలహాలు అడిగాను. నాకు వడ్డీ వ్యాపారం చెయ్యాలి అనిపించింది, నువ్వు వద్దన్నావు. ఎల్లెరకపు అల్లుణ్ణి తెచ్చుకుందామనుకున్నాను, వద్దన్నావు. దొంగల నుంచి ప్రమాదం లేకుండా డబ్బును ఎలా దాచాలో నువ్వే చెప్పావు. జమీందారు వేడుకల విషయంలోనూ నేను నీ సలహానే పాటించాను. నేను నీకు సలహా ఇస్తున్నాను అనుకున్నావే తప్ప నీ సలహా తీసుకుంటున్నానని నువ్వు అనుకోలేదు. అది నా తెలివి కాదా అని అడిగాడు. ప్రదీపుడు తెల్లబోయి, నువ్వు నిజంగా తెలివైన వాడివి. నాకు తెలియకుండా నా నుంచి సలహాలు రాబట్టుకున్నావు. అంతేకాదు, నా సలహాల వల్ల ప్రయోజనముందని రుజువు చేశావు. ఇక మీదట నువ్వు సూటిగా అడిగినా సలహాలిస్తాను. ఎందుకంటే నా సలహాలు ఇతరులకు పనికొస్తాయన్న నమ్మకం నాకిప్పుడు కలిగింది కాబట్టి అని అన్నాడు. ఆ తర్వాత ఎన్నో ఏళ్ళు కుముదుడు ప్రదీపుడు మంచి ఇరుగు పొరుగులులా కలిసి జీవించారు. కల నిజమయింది.
చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న కిరీటిని వాడి తాత అష్టకష్టాలు పడి పెంచి పెద్ద చేశాడు. 18 ఏళ్ల వయసు వచ్చిన తాత గారాబంలో పెరిగిన కిరీటికి బాధ్యతలు ఇంటి పరిస్థితులు తెలియవు. తాత హఠాత్తుగా జబ్బుపడి మంచం పట్టేసరికి వైద్యానికి మందు మాకులకు డబ్బు లేకపోవడంతో అప్పుడు ఇంటి స్థితిగతులు అర్థమయ్యాయి కిరీటికి. కిరీటికి డబ్బు కోసం ఇంటిని అమ్మకానికి పెట్టడం తప్ప మరొక దారి కనబడలేదు. అయితే తాత అందుకు అభ్యంతరం చెబుతూ, ఇక ఈ ఘటం వెళ్ళిపోతుందిరా బాబు, నా కోసం ఉన్న ఇంటిని అమ్మి తర్వాత చిక్కుల పాలు కాకు అని అన్నాడు. నువ్వు లేకుండా నేనెలా బతకగలను తాత? ఏదో విధంగా డబ్బు సంపాదించగలమేమో కానీ పోయిన ప్రాణాన్ని తిరిగి తేలేం కదా. నువ్వు నా కోసం బతకాలి అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు కిరీటి. తర్వాత వాడు ఇల్లు అమ్మిన డబ్బుతో పట్నం నుంచి వైద్యుణ్ణి రప్పించాడు. మంచి మందులు తెప్పించాడు. అయినా మాసం తిరగకుండానే కన్ను మూశాడు తాత. వైద్యం ఖర్చులకు పోగా మరికొంత డబ్బు చేతిలో ఉండటంతో కిరీటి తాత శ్రాద్ధకర్మలు ఘనంగా చేశాడు. వారం రోజులు గడిచాయి. ఇప్పుడు బతుకు తెరువుకు ఏం చెయ్యాలా అన్న సమస్య కిరీటికి ఎదురయ్యింది. వాడు ఒకనాటి ఉదయం వేళ ఊరి బయటికి పోయి ఒక బండరాయి మీద కూర్చొని తన దగ్గర ఉన్న డబ్బులు లెక్క చూసుకున్నాడు. సరిగ్గా 20 వెండి కాసులు ఉన్నాయి. ఇకపై తను ఎలా బతకాలా అని వాడు చింతిస్తూ ఉండగా దారిని వెళ్ళిపోతున్న కోయివాడొకడు కిరీటి మొహంలో మొహం పెట్టి చూసి, మొహంలో రాచబిడ్డ కల మెరుస్తున్నది. వాలకం చూస్తే పేదవాడిలా కనిపిస్తున్నావు. దిగులు పడకు, మంచి రోజులు ముందున్నాయి అంటూ కిరీటి ముందు కుప్పలాగా ఉన్న కాసుల్లో నుంచి ఒకటి తీసుకొని తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆ పగలంతా కోయివాడి మాటల్ని మననం చేసుకుంటున్న కిరీటికి రాత్రి కలలో తల మీద వజ్రాలు పొదిగిన కిరీటం కనిపించి మెలకువ వచ్చింది. దూరంగా తొలి కోడి కోస్తున్నది. తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయని తాత చెప్పిన సంగతి వాడికి గుర్తుకు వచ్చింది. తను ఈ ఊళ్ళో ఉంటే రాజు కాగలటం కల్లగదా. కిరీటి అప్పటికప్పుడు పుట్టి పెరిగిన ఊరును విడిచి రాజధాని నగరానికి ప్రయాణమయ్యాడు. వాడు 3 పగళ్ళు 3 రాత్రులు పట్టుదలగా నడిచి 4వ రోజు మిట్ట మధ్యాహ్నం వేళకు రాజధాని నగరం చేరాడు. దారి ఖర్చులకు పోగా ఇంకా వాడి దగ్గర 3 కాసులు మాత్రం మిగిలి ఉన్నాయి. ఆకలిగా ఉండటంతో వాడు దాపులు కనిపించిన ఒక పూటగోళ్ల ఇంట్లో బసకు వెళ్ళాడు. ఆ సరికే విస్తళ్లలో 10 మందికి వడ్డన చేస్తున్నది పేదరాశి పెద్దమ్మ. ఆమె కిరీటి దగ్గర ఒక కాసు తీసుకొని ఒక మూల అరిటాకు పరిచి వాడికి కూడా వడ్డన చేసింది. అక్కడ ఉన్న వాళ్ళలో 2 తరచూ పూటకోళ్ల బసకు వచ్చేవాళ్ళు. వాళ్ళలో ఒకడు పెద్దమ్మతో, అవునుగాని పెద్దమ్మ, నీ మొహంలో ఏదో దిగులు కనిపిస్తున్నదేమిటి? క్రితంసారి వచ్చినప్పుడు మీ రాజుగారు రాచపుండుతో బాధపడుతున్నారని చెప్పావు. అది గాని ఇంకా నయం కాలేదా అని అన్నాడు. పెద్దమ్మ దీర్ఘంగా నిట్టూర్చి, పొరుగురాజు ఆస్థాన వైద్యుడి పుణ్యాన మా రాజుగారికి రాచపుండు నయమై గండం తప్పింది. ఇప్పుడు మా యువరాణి పెళ్లి సమస్య వేధిస్తున్నది. ఆమెకు తరచూ ఒకే రకం కల వస్తున్నదట. తను ఒంటరిగా దేవి ఆలయానికి వెళుతూ ఉండగా ఒక నల్లతాచుపాము ఆమెను కాటువెయ్యబోవటం, ఒక యువకుడు దాని బారి నుంచి ఆమెను కాపాడటం రోజూ కలలో కనిపిస్తున్నాయట. వచ్చిన సంబంధాల్ని తిరస్కరిస్తున్నది. నల్లతాచు నుంచి తనను కాపాడిన వాడిని వివాహం చేసుకుంటాను అంటున్నది. ఇంతవరకు దేవి ఆలయానికి పోయే దారిలో ఆమెకు ఒక్కగానొక్క వానపాము కూడా కనబడిన పాపాన పోలేదు అని అన్నది. అంతా విన్న కిరీటి తన రొట్టె విరిగి నీతిలో పడినంత ఆనందపడ్డాడు. వాడు త్వరగా భోజనం ముగించి పాములు పట్టే వాళ్లను వెతుకుతూ బయలుదేరాడు. వాడికి పాముల పాపన్న అనేవాడు కనిపించాడు. కిరీటి వాడి గుడిసె ముందుకు పోయి, నాకు కూరలు పీకిన నల్లతాచు కావాలి, ఉన్నదా అని అడిగాడు. లేకేం, 2 కాసులవుతుంది అన్నాడు పాపన్న. కిరీటి అతడికి తన దగ్గర మిగిలి ఉన్న 2 కాసులు ఇచ్చి పాపన్న బుట్టలో పెట్టిన పామును తీసుకొని కొండ ఎక్కి ఒక చోట పొదలమాటున దాక్కుని వచ్చేపోయే వాళ్లను పరీక్షగా చూడసాగాడు. కొంతసేపటికి 2 యువతులు దేవి ఆలయానికి పోతూ కనిపించారు. వాళ్లలో యువరాణి లేదు. సూర్యాస్తమై క్రమంగా చీకటి పడసాగింది.
ఆ సమయంలో మిలమిల మెరిసే దుస్తుల్లో యువరాణి దేవి ఆలయానికి పోతూ వాడి కంటబడింది. వెంటనే కిరీటి పొదలమాటు నుంచి పామును యువరాణి మీద పడేలా విసిరివేశాడు. పాము భుజం మీద పడగానే యువరాణి కెవ్వుమన్నది. మరుక్షణం కిరీటి పొదలమాటు నుంచి ముందుకు దూకి పామును ఒడిసి పట్టుకుని దూరంగా విసిరివేశాడు. యువరాణి కొద్దిసేపటికే తెప్పరిల్లి కిరీటికేసి చూసి, ఆహా, కల నిజమయ్యింది, నువ్వే నా భర్తవు అని అన్నది. అదేమిటి అని ఏమీ తెలియనట్టు ఆశ్చర్యం నటించాడు కిరీటి. అప్పుడు యువరాణి తనకు రోజూ వస్తున్న కల గురించి కిరీటికి చెప్పి, నన్ను నల్లతాచుపాము బారి నుంచి రక్షించిన వాడినే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. ఇప్పుడు నువ్వు కాదంటే ఆజన్మాంతం బ్రహ్మచారినిగా ఉండిపోతాను అంటూ కళ్ళు తుడుచుకున్నది. కిరీటి బ్రహ్మానంద పడిపోతూ యువరాణి చెయ్యి పట్టుకున్నాడు. అప్పటికప్పుడు ఇద్దరూ దేవి ఆలయంలో అర్చకుడు అందించిన మందారమాలలను మార్చుకొని భార్యాభర్తలు అయిపోయారు. కిరీటి చెయ్యి పట్టుకొని కొండ దిగసాగింది యువరాణి. ఇదంతా కళ అనిపించింది కిరీటికి. ఇద్దరూ తిరిగి పేదరాశి పెద్దమ్మ ఇంట్లోకి అడుగు పెట్టాక ఈ లోకంలోకి వచ్చాడు వాడు. ఎక్కడికి తీసుకువచ్చావేం, పెద్దమ్మ నీకు తెలుసా అని కిరీటి యువరాణిని ఆశ్చర్యంగా అడిగాడు. యువరాణి నవ్వి, అలనాడెప్పుడో గోదావరి పుష్కరాలలో తొక్కిసలాటలో తల్లిదండ్రుల నుంచి వేరుపడి 4 ఏళ్ల పిల్లగా ఈ పెద్దమ్మకు దొరికాను. ప్రేమతో పెంచి ఇంత దాన్ని చేసింది అని అన్నది. అయితే నువ్వు యువరాణివి కాదా అంటూ విభ్రాంతిగా అడిగాడు కిరీటి. నా పేరు యువరాణియే, అనుమానం దేనికి అంటూ ఆశ్చర్యపోయింది. నువ్వు పెద్దమ్మ పెంపుడు కూతురు అయినప్పుడు ఈ రాచరికపు దుస్తులు నీకు ఎక్కడివి అని అడిగాడు కిరీటి. ఆ ప్రశ్నకు యువరాణి విరగబడి నవ్వుతూ, నేను ఈ దేశపు యువరాణి ప్రధాన సఖిని, ఇష్టసఖిని కదా, ఆ కారణంగా యువరాణి నాకు బాగా పరిచయం. ఆవిడ పాత దుస్తులు అప్పుడప్పుడు అడిగి తీసుకుంటాను అని అన్నది. వంటగదిలో ఉండి ఈ సంభాషణ అంతా విన్న పేదరాశి పెద్దమ్మ పరమానందం చెంది బయటకు వస్తూ యువరాణితో, ఒసే యువరాణి, నా ఒంట్లో ఓపిక తగ్గిపోతున్నది. రాజుగారి వంటశాల లాంటిది ఈ పూటకోళ్ల బసను అల్లుడికి అప్పగించేస్తాను అని అన్నది. ఈ యువరాణి వచ్చిన సంబంధాలన్నీ వద్దంటున్నది. దీనికి పెళ్లిరాత ఉన్నదో లేదో అని తెగ బెంగపడ్డాను కదా, ఇప్పుడు సంతోషంగా ఉన్నది అని అడిగింది యువరాణి. పెద్దమ్మ యువరాణి బొగ్గలు పునికి, ఇక నువ్వు యువరాణివి కాదే, పెళ్ళయింది కదా, రాణివే అన్నది మురిపెంగా. స్వతంత్రంగా బతికే ఆధారం దొరికిన కిరీటి, ఈ పెళ్లితో నా కల కూడా నిజమయ్యింది, రాణిగారి భర్త రాజే కదా అన్నాడు సంతోషంగా.